కిరణ్ అబ్బవరం హనుమాన్ జయంతి సందర్భంగా శుభవార్త. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తండ్రయ్యారు. ఆయన భార్య నటి రహస్య గోరఖ్ మే 22న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని కిరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడి జననాన్ని పురస్కరించుకొని హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ బిడ్డ కాలిని ముద్దాడుతున్న హార్ట్ టచింగ్ చిత్రాన్ని షేర్ చేశారు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాశీస్సులు తెలియజేస్తున్నారు. 2019లో విడుదలైన రాజావారు రాణిగారు చిత్రంలో కిరణ్, రహస్య కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు 5 ఏళ్ల ప్రేమాయణం తర్వాత 2024 ఆగస్టులో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2025 జనవరిలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించిన ఈ జంట ఇప్పుడు కొడుకును స్వాగతించారు. గత ఏడాది కా సినిమాతో విజయం సాధించిన కిరణ్ ప్రస్తుతం కే రామ్ చిత్రంలో నటిస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ పై స్పష్టత. సోషల్ మీడియా రూమర్స్ కు చిత్ర బృందం చెక్. 2022లో విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసిన కాంతారా సినిమా 16 కోట్ల బడ్జెట్తో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తానే హీరోగా నటించగా సప్తమి గౌడ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు సీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 తెరకెక్కుతుంది. షూటింగ్ శరవేగంగా సాగుతున్నప్పటికీ సినిమా వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పందిస్తూ అక్టోబర్ 2న సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందని స్పష్టం చేసింది. షెడ్యూల్స్ ప్రకారంగా షూటింగ్ జరుగుతోంది. ఫేక్ న్యూస్ ని నమ్మొద్దు, అభిమానులు మమ్మల్ని నమ్మండి, ఈ వెయిటింగ్ విలువైనది అవుతుందని ఎక్స్లో పోస్ట్ చేసింది. కాంతారా చాప్టర్ 1 కథ మొదటి భాగానికి ముందు జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. పంజుర్లి సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్గా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జాన్వీ కపూర్ అందాలతో రచ్చ. బీచ్ పై టాప్లెస్ లుక్ తో సందడి. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ మరోసారి తన సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఖేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా బీచ్ ఒడ్డున వైట్ టాప్లెస్ డ్రెస్లో జాన్వీ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆమె అందచందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలు, షోలు, ఈవెంట్లతో బిజీగా ఉన్నప్పటికీ తన గ్లామర్తో ఎప్పుడూ హైలైట్గా నిలుస్తుంది ఈ బ్యూటీ. ఈసారి బీచ్పై స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటుంది. జాన్వీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కేన్స్లో వరుస ఫోటోషూట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లుక్లో ఆమె అందం మరింతగా వెలిగిపోయిందని నెటిజన్లు కొనియాడుతున్నారు. జాన్వీ గ్లామర్ ఎప్పటిలాగే ఈసారి కూడా నాటుగా ఉందని అభిమానులు అంటున్నారు. ఆమె స్టైల్, ఫ్యాషన్ సెన్స్కి ఫ్యాన్స్ దాసోహమవుతున్నారు. కొత్తలవాడితో యష్ తల్లి సినీ ప్రవేశం. వైరల్ అవుతున్న టీజర్. కన్నడ సూపర్ స్టార్ యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ సినీ రంగంలోకి ఘనంగా అడుగుపెడుతున్నారు. పా ప్రొడక్షన్స్ బ్యానర్పై కొత్తాలవాడి చిత్రాన్ని నిర్మిస్తూ యువ ప్రతిభకు పట్టం కట్టారు. ఈ చిత్రంలో పృథ్వీ అంబార్ కథానాయకుడుగా నటిస్తుండగా శ్రీరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కర్ణాటకలోని కొత్తాలవాడి గ్రామంలో ఎక్కువగా చిత్రీకరణ జరిపిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై మాస్ ఎలిమెంట్స్తో సినీ లవర్స్ను ఆకర్షిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్కు ఇప్పటికే అద్భుత స్పందన లభించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కేజీఎఫ్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్ ఇప్పుడు టాక్సిక్ చిత్రంతో బాక్సాఫీస్ను కుదిపేయడానికి సిద్ధమవుతున్నారు. యష్ తల్లి నిర్మాతగా, కొడుకు స్టార్ హీరోగా ఈ తల్లి కొడుకులు సినీ రంగంలో సందడి చేస్తున్నారు. కొత్తాలవాడి టీజర్తో అంచనాలు రెట్టింపైన సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ సినిమాలో సంచలన మార్పు. హీరోయిన్ గా రుక్మిణి వసంత్.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జోరందుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే తొలగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ ఊహించని ట్విస్ట్గా సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా టీ సిరీస్ భద్రకాళి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సందీప్ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. రుక్మిణి ఎంపిక నిజమైతే ఈ చిత్రం మరింత ఆసక్తికరంగా మారనుంది. త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.